హలో గైస్, పొద్దు పొద్దున్నే ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూడండి, చూపిస్తా. అదిగదిగదిగో అక్కడ దూరాన కనిపిస్తుంది. అదే మా పొలం. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ మా డాడీ అక్కడనే ఉన్నాడు. ఫైనల్గా రీచ్ అయ్యాను. ఇదిగో ఇదే మా పొలం. ఆల్రెడీ రోటర్ పెట్టి కొట్టి వాటర్ నింపి ఉంది. యాక్చువల్గా అయితే నైట్ కొంచెం వాటర్ ఎక్కువ అయినాయి, సో వదులుతున్నాం బయటికి. ఇప్పుడు అందులో ఏం చేయాలంటే, ఎస్, అలా ఉన్నదాన్ని ఇలా మార్చాలి మేము ఇప్పుడు. ఏంటిదంటే బెడ్లు చేసి వడ్లు అలకాలి. సర్లే, వాటర్ కొద్ది కొద్దిగా పోతున్నాయని మా డాడీ స్టార్ట్ చేశాడు. చూద్దాం బెడ్లు అయితే లేదో అని ట్రై చేస్తున్నాడు. పనిలో పని నేను కూడా మెల్లగా తీసుకున్నా మన అస్త్రాన్ని. అట్లా చూస్తూ స్టార్ట్ చేసిన. అయ్యా, అబ్బా, ఇక మెల్లగా మెల్లగా చేస్తుంటే ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజులవుతుంది అసలు పొలం పనులు చేయక, అసలు పొలం దగ్గరికి పోక. సర్లే అని అట్లా మొదలుపెట్టినాం. కానీ వాటర్ ఎక్కువనే ఉన్నాయి. కొంచెం బెడ్లు సరిగా రావడం లేని అర్థమైంది. అలా కొంచెం సేపు అట్లా కొద్ది కొద్దిగా చేస్తూ పోతున్నాను. చివరిగా వాటర్ ఎక్కువ అయినాయి అని ఇక సైలెంట్గా ఒడ్డు మీదకి వచ్చిన. ఇదిగో ఇవే మేము చల్లాలి అందులో పొలంలో. ఇవి 3 days నానబెట్టి, ఫస్ట్ డే నానబెట్టినాం గంజిలో. నానబెట్టి సంచులో రింపి 3 days వాటికి వాటర్ పోస్తే వాటికి మొలక వచ్చింది. ఇప్పుడు ఆ మొలకను మేము పొలంలో చల్లాలి బెడ్లు చేసి. ఇక మా డాడీ వాటర్ తక్కువ అయినాయని ఇక స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, బెడ్లు మంచిగానే వస్తున్నాయి. ఇక మెల్లగా నేను కూడా మన అస్త్రాన్ని అందుకొని పొలంలో దిగి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. మా డాడీ పక్క పండి. మా డాడీ కొంచెం బెడ్లు కొంచెం చిన్నగా చేయని చెప్తున్నాను నాకు. మా డాడీ బెడ్లు చేస్తుండగా అర్రే అంకరపోతున్నాయి కదా అన్నాడు. నేను చూసుకొని ఓకే దాన్ని స్టడీ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక చేస్తుండగా మెల్లగా దమ్ వచ్చింది. ఆకుంటా మెల్లగా ఆకుంటా ఇక మొత్తానికైతే మెల్లగా కంప్లీట్ చేద్దామని ఇట్లా చేస్తున్నాం. ఈ బెడ్లు చేసేటప్పుడు వాటర్ తక్కువ ఉంటే మనకు బెడ్లు మంచిగా వస్తాయని మా డాడీ అన్నాడు. మా డాడీ ఆ బెడ్లని వాటర్ లేకుండా కొంచెం మంచిగా స్మూత్గా అయ్యేటట్టు పైన వాటర్ లేకుండా, వంపులు లేకుండా, నీళ్లు నిలవకుండా
మళ్ళీ మనం మొలకే మనం వేసే మొలక వాటర్‌లో పడి పోకుండా ఉండేందుకు దాన్ని కొంచెం బెటర్‌గా చేస్తున్నాడు. నేను ఇక కంటిన్యూయస్‌గా బెడ్‌లని చేస్తూ వెళ్తున్నాను. బెడ్లు చేయడం ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలుపెట్టాలి. ఏంటంటే ఇప్పుడు పైపుతోటి ఇప్పుడు చేసిన బెడ్లని ఇంకా స్మూత్‌గా వాటర్ రాకుండా చేయాలంటే ఒకటే పని. మనం చేయాల్సింది ఏంటంటే ఒక పైపు తీసుకొని ఆ పైపుని రఫ్ కొట్టాలి. ఇలా చేస్తే బెడ్ పైన వాటర్ రాకుండా మళ్ళీ పొక్కలు పొక్కలు లేకుండా స్మూత్‌గా అవుతుంది. మా డ్యాడీ నాకు ఆ పని అప్పచెప్పాడు. నేను చేయడం మొదలుపెట్టాను. ఈ గ్యాప్‌లో మా డ్యాడీ మొలక వచ్చిన సంచులున్నాయి గదా! ఆ సంచులని యొక్క మొలకను తీయడం మొదలుపెట్టాడు. నేను ఆ బెడ్లని స్మూత్‌గా రఫ్ కొడుతూ పోతున్నాను. మా డ్యాడీ నాకు కరెక్ట్ చేస్తలేదని చెప్పాడు. అరే! ఆహ్, అందుకోసం మా డ్యాడీ నా దగ్గరున్న పైపుని తీసుకొని బెటర్‌గా ఎలా చేయాలో నాకు చెప్తున్నాడు. నేను చూస్తున్నాను. అబ్జర్వ్ చేస్తున్నాను. ఓహ్! ఇలానా చేయాల్సింది అని అనుకున్నాను. మా డ్యాడీకున్న అనుభవాన్ని నాకు నేర్పిస్తున్నాడు. ఇగ నేను గింతే గదా! అని ఇగ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను.
ఈ గ్యాప్‌లో మా డ్యాడీ సంచులలోని మొలకని విప్పుతూ, ఇప్పుడు రఫ్ కొట్టిన ఆ బెడ్ల పైన మొలకని చల్లడానికి సిద్ధమయ్యాడు. ఆ మొలకను కొద్ది కొద్దిగా అలా బెడ్ల పైన వేస్తూ వెళ్తున్నాడు. నేను కూడా నా పని కంటిన్యూ చేస్తున్నాను. పైపు తోటి ఇలా రఫ్ కొడితే కొంచెం స్మూత్‌గా అవుతాయి బెడ్లు. అప్పుడు మన మొలక కూడా ఈజీగా అంటుకుంటుంది భూమికి. అంటే వాటర్‌లో తేలకుండా. అందులో కనిపిస్తాను చూడండి. చూసారుగా మొలక ఎట్లా వచ్చిందో. అంటే సంచులు కొంచెం గట్టిగా కాదా తాడు కట్టినట్టున్నయి. అందుకే అంత గట్టిగా వచ్చాయి. అలా కాకుండా ఆకుల మీద పరిచి వడ్లు నానబెడితే చాలా బెటర్‌గా మనకు మొలక వస్తుంది. ఇక టైం లేక మేము ఆ ఎక్స్‌పెరిమెంట్ మేము చేయలేకపోయాం. మా డ్యాడీ ఆ మొలకను నేను తీస్తుంటే చల్లాడు. ఇక ఫైనల్‌గా మొలక చల్లడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అవ్వబోతుంది. ఆ, ఒత్తయింది. అంటే ఒక్కొక్క కాడ కొంచెం ఒత్తుగా కనబడుతుంది. ముద్ద లెక్క పడ్డది.
అది అయిన తర్వాత పోయి బండి పట్టుకుని పో నేను అత్త ఇక మొత్తానికైతే మేము ఎట్లా ములకల్ ఎట్లా వెళ్ళి లేట్ అవుతుంది ఇది మాకు ఎంత ఒక 50 మినిట్స్ పట్టిందండి. ఫైనల్‌గా ఈ ములగజల్లి ఇంటికెళ్ళాం. ఓకే అండి. థ్యాంక్ యూ.